బీసీ కులగణన లెక్కలపై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అంటున్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల సంఖ్యను తక్కువ చూపించే కుట్ర చేశారంటున్నారు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో 52% బీసీలు ఉన్నట్టు తేలిందన్నారు. మురళీధర్ మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం 52% బీసీ జనాభా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42% బీసీలు ఉన్నట్లుగా చెప్తోంది అంటున్నారు. బీసీల పొట్ట కొట్టడానికే ఈ తప్పుడు లెక్కలంటున్నారు కృష్ణయ్య. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడేందుకు బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు అన్యాయం చేయాలన్న వైఖరిపై ప్రభుత్వం మార్చుకోవాలి అంటున్నారు. బీసీ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలంటున్నారు ఆర్ కృష్ణయ్య. బీసీ కులగణన లెక్కలపై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అంటున్నారు కృష్ణయ్య. బీసీల సంఖ్యని కావాలని తక్కువ చేసి చూపించే కుట్ర జరుగుతోందంటున్నారు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో 52% మంది బీసీలు ఉన్నట్టుగా తేలింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లెక్కను తక్కువ చేసి చూపిస్తోంది అంటున్నారు. మురళీధర్ మండల కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీ జనాభా 52% ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఉన్నట్టుగా చెప్తోంది అంటున్నారు. బీసీల పొట్ట కొట్టడానికి ఈ తప్పుడు లెక్కలు అంటున్నారు కృష్ణయ్య. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడేందుకే బీసీలకి అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేయాలన్న వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలి అంటున్నారు. బీసీ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలంటున్నారు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక, బీసీలను తక్కువ చూపించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ చూపించడానికి కుట్ర చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వేలు తీశారు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కు తగ్గించాడు. మురళీధర్ కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా 52% అని తేలింది. మండల కమిషన్ ప్రకారము 56% లెక్కలున్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కుదించి లెక్కలు తీసి ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతి చూపించారు. సర్వే చేస్తున్న సందర్భంలో ఇంటింట తిరగలేదు. ఎవ్రీ స్టేజ్లో, ప్రతి దశలో వాళ్ళు బీసీలకు అన్యాయం చేయాలనేది చూస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. 42% పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయాలి. బీసీ జనాభా లెక్కలను మరొకసారి రివ్యూ చేసి కరెక్ట్ లెక్కలు తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.